నేను మైన్క్రాఫ్ట్ 100 డేస్ ఐలాండ్ సర్వైవల్ ఆడదాం అనుకున్నా. దానికి మీ సపోర్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నా. మీరైతే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనమైతే ఐలాండ్ సర్వైవల్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్కి మనం ఇచ్చిన పేరు మన సిరీస్. ఈ మన సిరీస్ కాబట్టి మన సిరీస్ అని ఇచ్చామనుకోండి, అది వేరే విషయం. సో 100 డేస్ అయితే నేను ఎలా సర్వైవ్ అయ్యాను, ఈ కథ ఏంటి, ఇదంతా సుత్తి నేను చెప్పను. సో ఎలా సర్వైవ్ అయ్యాను అయితే చెప్తాను. అలా స్టార్ట్ చేసాము మనం ఈ సిరీస్ని. సో డే 1 నాకు ఏం చేయాలో తోచలేదు. ఫస్ట్ అలా ఒక సన్ రైజ్ చూద్దామని వెళ్ళా. సూర్యుడు ఒక్క దెబ్బకు ఒకేసారి రైజింగ్ ఇచ్చాడు. అర్థమైపోయింది ఎండలు బాగా కొడతాయని. సమ్మర్ సీజన్ కదా గైస్. ఓకే, ఏం చేద్దాం. అలా వుడ్ని నరికి 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 చేతులు నొప్పులు పుట్టేదాకా నరికాను. ఓ చెట్టునైతే పర్ఫెక్ట్గా మొత్తం టాప్ టు బాటం అయితే నరికేసా. ఏం చేయాలి, ఒక్కొక్కటి తీస్తుంటే చేతులు బాగా నొప్పులు పుట్టాయి. ఈ ఒక్క చెట్టుకి ఇడిచిపెట్టా. అది దేవుడికి ఇడిచిపెట్టి సాప్లింగ్స్ డ్రాప్ అవ్వాలని దేవుడికి ఇడిచిపెట్టి ఇక నరకడం మొదలుపెట్టా కవుల్ని. మన ఆకలికి అదుపు ఉండదు కాబట్టి సెకండ్ ఫుడ్ అనమాట. ఫస్ట్ వుడ్, సెకండ్ ఫుడ్. బాగుంది కదా గైస్. ఓకే, మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్, పుల్ల, ఇవైతే బేసిక్ అనమాట. వుడ్, ఫుడ్ బేసిక్. సో అవి అయితే కలెక్ట్ చేసుకోవాలి. పికాక్స్, ఒక ట్యాక్స్ కూడా వేసుకుందాం. ఓకే, ఇంకా అంతే గైస్. ఈ పికాక్స్తో అయితే బ్రేక్ చేసేసుకొని ఇక ఫటాఫట్సే బ్రేక్ చేయడానికి అయితే వెళ్ళిపోయా. ఒక్కొక్క కవునైతే బుట్టి చేయడం మొదలుపెట్టా. బుట్టి అంటే నరికేస్తా అనమాట. మన ఆకలికి అదుపు ఉండద్దు, అంతే నరికేస్తా పోయా. షేడర్స్ అయితే పెట్టుకున్నా. అలా ఒక తల్లిని చంపేసా, తల్లి షీపుని చంపేసా, పిల్ల షీపుని ఇడిచిపెట్టేసా. ఏం చేయాలి, అది పెరిగితే మనకు కూడా ఊలు అవుతుందని. చీకటి పడితే జాంబీస్తో తంతాలు మనం పడలేం గైస్. సో అందుకే ఊలు ముఖ్యం, తర్వాత బెడ్. సో అలా మన ఐలాండ్లో అటు ఇటు తిరుగుతూ ఎలాగోలా మనకి 2 రోజులకు తగ్గ ఫుడ్ అయితే సంపాదించేసా. ఎక్స్ప్లోరేషన్కి అయితే మనకి సరిపోతుంది. ఓకే, అలా తిరుగుతున్న ఐలాండ్లో ఏమన్నా కొత్తగా దొరుకుతుందేమో అని. గొప్పగా కాదు కదా, చెత్తగా కూడా నాకేం కనిపించలేదు. అంతా డేంజర్గా ఉంది ఇక్కడ. సో మనం ఏం చేయాలో తెలియక మళ్ళీ షీపుల్ని నరకదాం అనుకున్నాం. ఇక షీపుల్ని నరుకుతుంటే ఒక ఫీల్ వచ్చింది. మీకు తెలుసు కదా, మనకి షీప్ కిల్లింగ్ సిండ్రోమ్ ఉందన్నమాట. షీపులు కనిపిస్తే చాలు కిల్ చేయడమే. ఎందుకంటే మనకి బెడ్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డేస్లో మనకి ఆ సిండ్రోమ్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో మనకి బెడ్ అయితే దొరికేస్తుంది అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి చెట్టు చూసాక నరకబుద్ధి కాలే, కానీ ఎందుకో నరకబుద్ధి అయింది. ఏం చేద్దాం, మనకి వుడ్ ఇంపార్టెంట్. మళ్ళీ కౌస్ కనిపించాయి, వాటిని మళ్ళీ నరికి చాలా బాగా నరికేసాను అనమాట. కాబట్టి 3x అక్కడ చూస్తే నాకు ఏదో కొత్తగా కనిపించింది. ఓకే, దాని దగ్గరికి తర్వాత వెళ్దామని మళ్ళీ కౌస్ కనిపించాయి. వాటిని కూడా నరకంగానే నాకు గొడ్డలిపోయింది. అప్పుడు నేను ఏదో కోల్పోయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. అయినా పర్లేదని చేతులతో గుద్ది చంపేశా. సో మనకి 1 XP అయిపోయింది కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్ చేసి ఏమైనా క్రాఫ్ట్ చేసుకుందాం అనుకున్నా. అయినా అది ఎంచండింగ్ టేబుల్లో క్రాఫ్ట్ చేస్తారని నాకు అప్పుడే అర్థమైంది. ఏం చేయాలి, ఎంతో బాధతో కృంగిపోయి అలా తిరుగుతూ వెళ్తే మనకు షీప్ దొరికింది. వాటిని నా ప్లాంక్స్తో నరికి కసి తీరా వాటిని చంపేశా. వాటిని చంపుతుంటే ఆ ఫీలు అబ్బో వర్ణనాతీతం. సో వాటిని నరికేశాక మనకి బెడ్ అయితే సక్సెస్ఫుల్గా దొరికింది. మళ్ళీ ఇంకో షీపుని చూసా, కానీ దాన్ని చంపాలంటే మనసు రాలేదు. ఎందుకో ముందు స్టోన్ తీసుకున్నాం అనిపించింది. ఫస్ట్ డే స్టోన్ టూల్స్ లేకపోతే ఇజ్జత్ తీస్తాడని అర్థమయ్యి సో స్టోన్ అయితే మళ్ళీ నరకడం మొదలుపెట్టా. వాటిని ఎలా నరుకుతానంటే నరికి ఎంత నరికినా స్టోన్ టూల్స్, ఆ కాబుల్ స్టోన్ ఎర్లీ డేస్లో ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. అలా నరికి స్లో మోషన్లో నరికాను అనమాట. సో నరకడం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టా, నార్మల్గానే పెడతా. ఫన్ అలా నరికి ఎంత నరకయాతన అనుభవించిన స్టోన్స్కి విముక్తి కలిగించి వాటిని నేను ఫోర్జ్ చేస్తాను అనమాట. సో ఓకే, వాటిని నరికేసి అయిపోయింది. సో మనం అయితే డర్ట్ పెట్టుకున్నాం. డర్ట్ యూజ్ లెస్ గైస్, ఓన్లీ 1 బ్లాక్లో యూజ్ అవుతుంది డర్ట్. సో వాటిని నరికి పైకి వచ్చేసా. ఇక పైకి రాగానే టర్టిల్ కనిపించింది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా సీదా వెళ్ళిపోయా. అలా బోరు కొడుతుంటే ఆ షీప్ మాయమైపోయింది. నా గుండెలో రైళ్ళు పరిగెట్టడం మొదలైపోయింది. షీప్ ఏది అని అలా గొడ్డలి చేసుకొని పికాక్స్ కూడా చేసుకున్నా. ఇక గొడ్డలి బట్టి గొడ్డలి బట్టి వెతుకుతా మొదలుపెట్టా. షీప్ ఏది అని అలా వెతుకుతుంటే నాకు కాదు 2 షీపులు. ఆ ఒక్క షీపు 2 షీపులు అయ్యాయి. సో ఆ 2 షీపుల్ని మనం అయితే
నరికి 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 ఎంత బాగా నరుకుతామో మీకు కూడా తెలుసు. అన్నీ సాఫీగా సాగుతున్నాయి అనే లోపల ఓ దరిద్రుడు కనబడ్డాడు. ఆడ దరిద్రుడు. సో వాడి దగ్గరికి వెళ్ళి మనం తప్పించుకొని మనకి ఇదేంటి గాడిద కనిపించింది. ఆ గాడిదని ఎక్కాక అలా అలా అది టీం అయిపోయింది. దాన్ని నడుపుకుంటూ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దామనుకున్నా. ఇదేంటి ముంగట కదలట్లేదని అనిపించి మళ్ళీ ఒకసారి ఎక్కితే అది ముంగట కదలట్లా. ఇక నాకు అర్థమైపోయింది సాడిల్ లేకపోతే మనం నడపలేమని. దాన్ని చంపకుండా అలాగే ఇడిచిపెట్టా, మనకి దొరుకుతుందని. అలా పందులు కనిపించాయి. పంది పిర్ర మీద టాటూ వేసి నరికేసాం పందిని. సో అలా మనం నరికి 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 ప్రాసెస్లో వెళ్ళిపోయాం అనమాట. సో దారుణంగా మళ్ళీ 2 షీపులు కనిపించాయి. షీపులు కనిపిస్తే మనం వదులుతామో చెప్పండి? దీంతో కలిపి మనకు 2 బెడ్లు అవుతాయి. చాలా ఇంపార్టెంట్ షీప్ ఎర్లీ డేస్లో, మీకు తెలిసిందే అనమాట. వాటి మూతి మీద నరికేసాను అనమాట. ఆడ పంది కనిపించింది. పంది కనిపిస్తే ఓకే, అక్కడ నాకేదో వింతగా అనిపించింది. ఎస్, ఆ వింతది ఏంటో తెలుసుకుందామని వెళ్ళా. కానీ నా ఫేట్ ఆ రోజు టర్న్ అయిపోతుందని నాకు తెలియలేదు. ఫస్ట్ డేనే ఒక అద్భుతాన్ని చూసా. ఆ అద్భుతం మీకు త్వరలో రాబోతుంది ఇదే వీడియోలో. ఓకే, సో అలా వెళ్తుంటే నాకు ఒక సిగ్నల్ వచ్చింది, ఆడ రూయిన్డ్ పోర్టల్ ఉందని. రూయిన్డ్ పోర్టల్ నా కళ్ళతో చూసి నేను నమ్మలేకపోయాను గైస్. చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. మళ్ళీ పంది పిర్ర మీద టాటూ వేసి మనం వెళ్ళిపోయాం, బయలుదేరుతున్నాం. సో ఓకే, మనం అలా 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 రూయిన్డ్ పోర్టల్ దగ్గరికి వెళ్తుంటే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మధ్యలో పంది అడ్డం వచ్చింది. ఊరుకుంటామో చెప్పండి? దాని పిర్ర మీద మళ్ళీ 2 టాటూలు వేసి మనం వెళ్ళిపోతున్నాం. అక్కడ చూస్తే చారీ, అక్కడ రివీన్ ఉందిరా చారీ. ఏంది బ్రో రివీన్కే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటే పొరపడినట్టే. అది మామూలు రివీన్ కాదు, ఎన్నో వందల పందులు టాటూలు వేయించుకున్న రివీన్. సో మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. వెంటనే ఉయ్యమ్మ అలానే లావా కనిపించింది. సో ఆ లావాని డర్ట్తో మనం మూసేస్తాం అనుకోండి, అది వేరే విషయం. పైకి వస్తుంది కాబట్టి అలా మూసేద్దాం. మళ్ళీ ఇలా పైనుంచి వచ్చింది. ఆల్మోస్ట్ నాకు అది అంటే ఇదే నెదరైతే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేది. మనకు కావాల్సిన కార్బ్ స్టోన్ తీసేసి నన్నైతే పేస్ట్ చేశా. సో అలా మళ్ళీ ఈ గోల్డ్ బ్లాక్ కనిపించింది. ఈ గోల్డ్ బ్లాక్ బ్రేక్ చేద్దామని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే బ్రేక్ అవ్వట్లేదు. మేబీ ఐరన్ పికాక్స్తో బ్రేక్ అవుద్దని అలా అనుకున్నా. ఈ విలేజ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టా. బ్లాక్ స్మిత్ విలేజ్లో, బ్లాక్ స్మిత్ విలేజర్ దగ్గర ఐరన్ పికాక్స్, ఐరన్ టూల్స్ అన్నీ ఉంటాయి. సో ఒక బ్లాక్ స్మిత్ కనిపించాడు. అంటే ఇక్కడనే దగ్గరలో ఎవడో ఉన్నాడు గైస్. సో వాడి వెతుకులాటలో నేనైతే బిజీగా ఉన్నా. 2 బ్లాక్ స్మిత్లు ఉన్నారంటే 2 ఇల్లు ఉంటాయి. కన్ఫామ్గా 3 ఐరన్ అయితే పక్కా దొరుకుతుంది, అది మీకు తెలిసింది. దొరకకపోతే మనం గోళల్ని చంపేస్తాంలేండి. సో మనమైతే బ్లాక్ స్మిత్ ఇంటిని అయితే లూటీ చేద్దాం వచ్చా. ఫర్నెన్స్లో ఇల్లు ఎప్పుడు ఏది పెట్టరో అది మాకు కూడా తెలిసిందే. సో అలా వాడు లూటీ చేస్తారని మనం బీఫ్ పెట్టాం. మనకి ఇంపార్టెంట్, అది క్షమించాలి. అది పెట్టడం వల్ల మనకి లాసు. మన కోల్ చూసుకోలేదు, నేను ఏం చేయాలి చెప్పండి? అయినా అది ఉంటే ఏంటి పోతే ఏంటి, మన దగ్గర స్టోన్ పికాక్స్ ఉంది కదా గైస్. సో అలా మనం అయితే అది పెట్టి లూటీ చేయడానికి వచ్చేసాం విలేజ్. ఇల్లు మటన్ ఉంది గైస్. ఎవడు పెట్టాడో మహానుభావుడు మటన్ పెట్టాడు ఇలా. సో మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో అక్కడ చూసుకుంటే చెస్ట్లో ఐరన్ ఉంది గైస్. ఓకే, మనకి అదృష్టం ఐరన్ ఉంటే మనం ఇప్పుడు పికాక్స్ తీసుకొని గోల్డ్ తీసుకోవచ్చు. మనం నిద్రపోతే కానీ గోల్డ్ అయితే బాగా యూజ్ అవుద్ది. సో ఓకే, 3 యాపిల్స్ ఉన్నాయి. గోల్డెన్ యాపిల్ చేసుకోవచ్చు గైస్ మనం తలుచుకుంటే. ఎంచాంటెడ్ అయితే చేసుకోలేం కానీ గోల్డెన్ యాపిల్ అయితే చేసుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే గోల్డెన్ యాపిల్ మనకి ఇందులో వస్తుంది కదా. సో ఓకే, ఈళ్ళు కూడా లూజ్ చేద్దామని. కానీ నాకు తెలీదు ఒక అద్భుతాన్ని ఇప్పుడే నా కళ్ళారా చూస్తానని. 3 డైమండ్స్ గైస్, మీరు కళ్ళారా నమ్మగలుగుతారా? నేను అది తీసాక ఇంత తిన్నానంటే నేనే నమ్మలేకపోయా. అలా షాక్లో ఉండిపోయా. డైరెక్ట్గా అది బ్రేక్ చేసి ఇన్వెంటరీలో చూసుకుంటే డైమండ్స్. వావ్, నిజంగానే డైమండ్ ఉంది గైస్. అలా నాకు ఉబ్బాగక వెంటనే డైమండ్ పికెక్స్ చేద్దామని అలా అలా ఉరుకుతూ వెళ్ళాను గైస్. ఈ ఫుడ్ తీసుకొని మనం వెళ్ళిపోయాం. అలా అలా ఇంత నా ఆనందానికి హద్దు అదుపు అనేది ఏదీ లేదు. ఊరంతా అలా తిరిగాను అంతే. మిగతా విలేజ్ లూట్ చేయకుండానే తిరిగాను గైస్. అర్థం చేసుకోండి ఎంత ఆనందం ఉంటే ఎంత. ఇంకా చుట్టుపక్కల రివీన్లు, కేవులు, అబ్బబ్బబ్బబ్బో 100 రోజులేంటి, ఏకంగా 1000 రోజులు కూడా చేసేయచ్చు అనుకున్నా. నా ఆనందానికి హద్దు అదుపు లేకపోవడం వల్ల నేను ఈ ఇంటికి రావాల్సి వచ్చింది. ఈ ఇంటిని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఇల్లు నాకు ఎన్నో చేదు జ్ఞాపకాలు ఇచ్చింది గైస్ ఈ 100 రోజుల్లో.
సో ఈ మొదటి రోజు ఎంత డేంజర్గా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకొని ఓకే మీరు తెలుసుకుంటే అనుకో మనం కీప్ అండ్ ఇన్వెంటరీ కూడా ఆన్ చేసుకోలేదు గైస్. ఇది ప్యూర్ సర్వైవల్ అనమాట. ఎవడు అయినా కానీ ప్యూర్ సర్వైవల్ గైస్. ఓకే, ఇంతవరకు అయితే చచ్చిపోలేదు, అదే చాలు. డైమండ్ పికెక్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవచ్చు గైస్. ఇప్పుడైతే మనం 3 generations అయితే ఒక చిన్న మనకైతే వుడ్ అవసరం పడింది. వుడ్ కోసం తిరగాలి. ఎంత విలేజ్ ఉన్నా కానీ వుడ్ అయితే ఇంపార్టెంట్. వుడ్ కోసం తిరుగుతున్నా, మధ్యలో షీప్ కనిపించింది. మళ్ళీ షీప్ని కనిపిస్తే మనం నరుకుతా అని చెప్పండి. దాని ముడ్డు మీద టాటూ వేసి వచ్చేసాం అనమాట మనం. అక్కడ ఇంకో పెద్ద చెట్టు కనిపించింది గైస్. 2 చెట్లు ఉన్నాయి అనుకుంటారా, పొదలుగా ఉంది. మళ్ళీ చేతులు నొప్పి పెడతాయి అనుకున్నా, కానీ గుడ్డలతో నరుకుతుంటే ఒక ఫీల్ వచ్చింది. ఇక పోన్లేండి అని నరికేసా. బాగా ఇక అంతగా నరకకుండా ఇక కొద్దిగా విడిచిపెట్టా చెట్టుకు కూడా బతకడానికి. మనకి డైమండ్ పికెక్స్ అత్యాశతో నేనైతే వెళ్ళిపోయా. ఎంత అత్యాశ పడ్డానంటే నేను ఇక ఆపేసా, నరకడం కూడా ఆపేసా. చెట్టు నరకడం ఆపేసి ఒక 4-5 నరికాను అనుకోండి, అది వేరే విషయం. ఇక నరకగానే నాకు ఒక హోప్ వచ్చింది. ఎందుకులే అని నాకు ఇక ఆగలేదు అనమాట, ఆత్రం ఆగలేదు. ఫస్ట్ టైం డైమండ్ పికాక్స్ క్రాఫ్ట్ చేస్తున్నానని ఆత్రం ఆగక ఇక ఫస్ట్ డేనే గైస్. అది కూడా చాలా లక్ ఉంటే ఇది చేయగలం మనం. సో అలా ఉరుక్కుంటా పోయా. ఇక క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడనే చేసుకున్నాయి. ఇక ఉబ్బాక ఏం చేయాలి గైస్, ఈ ప్లాంక్స్ ఇక్కడనే చేసుకున్నా. డైమండ్స్ పైన డైమండ్స్ కూడా డిస్ప్లే అయింది, ఎక్స్బాక్స్ డిస్ప్లే చేసింది. ఏం చేయాలి ఇక చాలా ఎలా చెప్పాలి గైస్, అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలా మన నరికి సూత్రంలో మనం అలాగే ఫ్లోలో వెళ్ళిపోతున్నా గైస్. మళ్ళీ సూర్యుడు వచ్చాడు, ఆశీర్వాదం తీసుకున్నా, లోపలికి వెళ్ళిపోయా. డోర్ వేసా గైస్. మళ్ళీ విలేజర్ వాళ్ళు మౌనాలు కాదు, స్లీప్ వేసా. మళ్ళీ మార్నింగ్ డే 2 డైమండ్ పికాక్స్ నా దగ్గర ఉంది. నాకైతే ఏదో ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది గైస్. డైమండ్ పికాక్స్ నా దగ్గర ఉండడమే ఏమిటి, నాకు ఒక వైబ్ వచ్చింది ఆ డైమండ్ పికాక్స్ పట్టుకుంటే. ఇప్పుడు మనం ఒక సూత్రం చేయబోతున్నాం గైస్. ఎలా అంటే ఈ పైన ప్లేస్ అయింది, అలా నాకు ఘోరంగా ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చాక ఏం చేయాలో అర్థం కాలేదు. కింద చెస్ట్ ప్లేస్ చేసా, డబుల్ చెస్ట్ ప్లేస్ చేసి ఇక డైమండ్ పికాక్స్ వెంటనే దాసేసా, విలేజర్ల కంట పడకుండా. నాకు వామ్మో వాళ్ళు డేంజర్ నా కొడుకులు అనిపించింది. సో ఇవన్నీ దాసేసా. కానీ ఎందుకు నాకు ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర స్టోన్ ఉంది, డైమండ్ ఉంది, కానీ మధ్యలో ఐరన్ మిస్ అవుతుంది ఏంటి అనిపించింది. ఐరన్ ఉంటే బాగుంటుంది, ఐరన్ పికాక్స్ చేసుకోవడం. అందుకే ఫటాఫట్స్ అన్నీ సర్దేసా, ఈ ఐరన్ లోపలికి పెట్టేసా. మళ్ళీ ఎక్కడో డౌట్ కొట్టింది, ఐరన్ తీసుకుందామా డైమండ్ పికాక్స్ మన దగ్గర పెట్టుకొని. అలా తిరుగుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. గోల్డ్ మన దగ్గర 2 ఉన్నాయి, ఐరన్ 4 ఉన్నాయి. సో మనం అక్కడ గోల్డ్ బ్లాక్ తీసుకొని మనకి గోల్డ్ బుట్స్ చేసుకోవచ్చు కదా. అట్లయితే మనకి ఈజీ అవుతుంది. ఐరన్ పికాక్స్ ఎట్టకేలకి ఐరన్ పికాక్స్ కూడా చేసుకున్నా. అయిపోయిందా? ఇలా చూస్తే 3 రకమైన యాక్సులు పికాక్సులు, అది ఏదైనా కానీ మనకి 3 రకముల పికాక్సులు డే 2 లోపు మనం అయితే సాధించాం. అదొక గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. అలా ఫటాఫట్ నేను గోల్డ్ బ్లాక్ కూడా మైన్ చేసుకున్నా. ఇక దాన్ని మైన్ చేశాక కన్వర్ట్ చేసి 11 గోల్డ్ ఇంగట్స్ అయ్యాయి. ఇక నాకు ఒక ఐడియా వచ్చింది, దాంతో బూట్స్ చేసుకుందామని ఫటాఫట్ ఇంత వేగంగా ఉరికానంటే మీరే అర్థం చేసుకోండి. నా ఇంత అది ఆవేదన, అది అలా ఉంటుంది గైస్. ఇదైతే మన పర్మనెంట్ వరల్డ్గా మార్చుకుందాం అనుకున్నా. డే 1 ఇంత షాక్ వస్తే ఒక బూట్స్ చేసుకున్నా. ఆ తర్వాత నాకు ఒక మ్యాటర్ అర్థమైంది. నేను బూట్స్ చేసుకున్నా, కానీ నాకు కింద ఏదో కనిపించింది. షీల్డ్ చేసుకోవాలని నాకు అప్పుడే అర్థమైంది. ఓకే, షీల్డ్ చేసుకుందామని ఐరన్ తీసా, వుడ్ ఉంది నా దగ్గర, పికాక్స్ పడేసా. నేను పండుకుందామని రాత్రి పండుకున్నా. ఇప్పుడు నేను ఎంత చేసినా కానీ యూ కెన్ స్లీప్ ఎట్ నైట్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్ అని వచ్చింది. అంటే విలేజర్ గడు తొందర పడుకుంటాడని నాకు అర్థమైంది. నేను ఇలా ఎనాలిసిస్ చేసి పడుకున్నా. రాత్రంతా నిద్ర పట్టలేదు, ఒకటే కలలు. డైమండ్ పికాక్స్తో ఏం చేస్తావని చేద్దామనుకున్నా ఒక షీల్డ్ని. అలాగే డైమండ్ పికాక్స్ పట్టుకొని
నిద్రకి వెళ్దాం అనుకున్నా. అలా నిద్రకి వెళ్దాం అనుకొని షీల్డ్ చేసుకున్నా, ఎందుకంటే దొంగనా గ్యాస్లు అక్కడనే ఉంటాయి కాబట్టి. సో మా ఫస్ట్ టైం నిద్రకి వెళ్ళబోతున్నా ఈ వీడియోలోని. అలా ఇంపార్టెంట్ వస్తువులన్నీ క్రాఫ్ట్ చేసుకున్నా. మనకు కావాల్సిన స్టోన్స్ వాట్ చేసుకుందాం అనుకొని పుల్లలు కూడా ఏరిపెట్టా. చాలా పుల్లలు ఏరిపెట్టా కాబట్టి మనకి స్టోన్స్ వాట్ దొరుకుతుంది. ఏం చేయాలి, డైమండ్ ఉన్నా కానీ స్టోన్స్ వాట్ చేసుకోవాల్సి వచ్చింది. 3 డైమండ్లు, ఓకే. 2 స్టోన్స్ వాట్లు చేసుకున్నా, ఒక పికాక్స్ చేసుకున్నా. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఫుల్ గేరప్ అయి ఉన్నాను నిద్రకి వెళ్ళడానికని. బిల్డింగ్ బ్లాక్స్ కొని పట్టుకొని నిద్రకి బయలుదేరుతున్నా. ఎక్కడ అనుకుంటున్నారు? మన రూయిండ్ పోర్టల్లోనే. కానీ రూయిండ్ పోర్టల్ కంప్లీట్ కాలేదుగా. ఎలా? అందుకే ఐ గాట్ ద డైమండ్ పికాక్స్ బట్టి ఇప్పుడు నరుకుదాం అనుకున్నా. అంతలోనే మోయ అయిపోయా. బూట్స్ ఉన్నా కానీ నేను అది వేసుకోవాలా. ఎందుకు నాకు అప్పుడే అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. చాలా పెద్ద తప్పు చేశా గైస్. నేను నిద్రకి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోయా. అప్పుడే నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది. ఎంత బాధ వేసిందంటే మళ్ళీ వెళ్ళి నిద్రపోదాం అనిపించే అంత. మళ్ళీ తొవ్వలో పంది అనిపించింది. పట్టించుకోవాలా. పండుకుందామని వస్తే యూ కెన్ స్లీప్ ఎట్ నైట్ ఆర్ డ్యూరింగ్ థండర్ స్టార్మ్స్ అని పిడిగేసింది. విలేజర్ గారి దగ్గర ట్రేడ్ చేద్దామన్నా డబ్బులు లేవు. ఏడుపు వచ్చింది. వర్షంలో ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతాననిపించింది. అయినా కానీ వానెంత కురిసినా, నేను ఎన్ని తప్పులు చేసినా, ఎంత గోల్డ్ వేస్ట్ చేసినా, ఫైనల్లీ నా దగ్గర డైమండ్ పికాక్స్ ఉంది. నేను దేన్నైనా బ్రేక్ చేయగలను ఈ గేమ్లో విత్ డైమండ్ పికాక్స్. ఆ ఊపుతో మళ్ళీ క్రయింగ్ అబ్సిడియన్ అయితే బ్రేక్ చేసేసా. ఈ అబ్సిడియన్ని నరికి ఎంత నరికినా అది నరకడం లేదు. సో అలా కష్టపడి గొంతు పోంగా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి నరికి చాలా కష్టపడి అయితే అబ్సిడియన్ అయితే ఇక్కడ ప్లేస్ చేసిన పైన ఇంకో 2 అబ్సిడియన్లు బాకీ ఉంది. సో అబ్సిడియన్ని ఎక్కడికి వెళ్తే అనుకుంటుంటేనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ లావా ఉందిగా, లావాతోని అబ్సిడియన్ చేయొచ్చుగా అన్న చిన్న థాట్తోని ఇక్కడ ఆల్రెడీ ఒక అబ్సిడియన్ ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ నరికి సూత్రంతో నరకడం మొదలుపెట్టా. ఎలా నరికానంటే డైమండ్ పికాక్స్ 9 సెకండ్లో నరికేసా. అది కూడా ప్లేస్ చేద్దామని వెళ్ళిపోయా. కానీ నా దగ్గర ఉన్న అబ్సిడియన్ సరిపోదు. ఇప్పుడు నేనేం చేయాలి? సబ్స్క్రైబ్.